హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను ఆమ్లెట్ కర్రీ అయితే చేద్దామని చెప్పేసి ప్రిపేర్ అవుతున్నా. ఆమ్లెట్ ఎగ్ కర్రీ కోసం 2 గుడ్లు అయితే తీసుకున్నాను, 2 ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర. ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని దాంట్లో పసుపు, ధనియాల పౌడర్, ఉప్పు, కొంచెం కొంచెం చిటికెడు వేసుకొని బాగా కలుపుకొని గుడ్లు 2 దీంట్లో కొట్టేసుకోవాలి. నేను 2 గుడ్లు తీసుకున్నాను, ఎందుకంటే నాకు ఒక్కదానికని. మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఆ పౌడర్స్ అన్నీ ఎక్కువ క్వాంటిటీ తీసుకోండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్నాను కదా. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆమ్లెట్ అయితే వేసుకోవాలి. చక్కగా ఆమ్లెట్ గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు మంచిగా ఆమ్లెట్ వేసుకొని చూడండి, ఇదే విధంగా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆమ్లెట్ రెండో సైడ్కి టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకున్నాం కదా, ఈ పెనం తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం కర్రీ కోసము ప్రిపేర్ చేసుకుందాము. ఇదే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని సరిపడగా ఆయిల్ అయితే వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ హీటెక్కినాక కరివేపాకు వేయించుకున్నాక మంచి స్మెల్ వస్తుంది కరివేపాకు. దాంట్లో ఆనియన్స్ కూడా వేసేసుకొని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్. ఇప్పుడు ఈ ఆమ్లెట్ ఉంది కదా, మనకి ఎలాంటి సైజులో కావాలంటే అలాంటి సైజులో మనం ముక్కల కింద కట్ చేసుకోవాలి. నేనైతే ఇలా కట్ చేసుకున్నాను, మీ ఇష్టం ఇంకా చిన్న ముక్కల కింద కూడా కట్ చేసుకోండి. సో నేనైతే ఇంత ముక్కలు కట్ చేసుకున్నాను. దీంట్లో మనం ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదా, కొంచెం అల్లం పేస్ట్, ఒక 1/2 టీ స్పూన్ అల్లం పేస్ట్. ఆ అల్లం పేస్ట్ పచ్చి వాసన పోవాలి, అలా వేయించుకోవాలన్నమాట. సరిపడగా ధనియాల పౌడర్, గరం మసాలా, ఉప్పు, కారం ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోవాలన్నమాట. ఈ మసాలాలు కూడా బాగా ఫ్రై చేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఈ ఆమ్లెట్ ముక్కలు దీంట్లో వేసేసుకొని ఇవి కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. మసాలా మొత్తం ఈ ఆమ్లెట్ ముక్కలకి పట్టాలన్నమాట, అలా ఫ్రై చేసుకోవాలి. సో దీంట్లో మీకు కావాలంటే కొంచెం ఒక 1/2 చెక్క నిమ్మరసం పిండుకోండి, లేదంటే మీ ఇష్టం. నేను పైనుంచి చక్కగా కొత్తిమీర చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకున్నాను పైనుంచి. అంతేనండి. స్టవ్ ఆఫ్ చేసుకొని చపాతీలో కానీ రైస్లో కానీ తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. బాయ్.